హాయ్ తో బెల్ కొడతామో అని. సో తర్వాత అక్కడ హట్స్ ఉన్నాయి అన్నమాట. ఆ హట్ ఏంటంటే అక్కడ ట్రైబ్స్ ఉంటారు కదా, ట్రైబ్స్ వాళ్ళు స్టే చేసే హట్ అనమాట. సో ఆ హట్ పక్కనే ట్రైబ్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయన్నమాట. ట్రైబ్స్ ఎలా ఉంటారో అలానే ఉన్నాయి ఆ స్టాచ్యూస్. సో వాళ్ళు ఎలా హట్ చేస్తారు అదంతా. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి బిగ్ వేల్ యొక్క స్కెలిటన్ ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నీట్గా డిస్ప్లే చేశారు. సో బేసిక్గా ట్రైబ్స్ విజిట్ చేయాలి అంటే ఒక సెపరేట్ ఐలాండ్ ఉంది, బర్తాంగ్ ఐలాండ్ అని చెప్పి. అది కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ పోర్ట్ బ్లేర్ ఉంటుందన్నమాట. సో మేము దిగింది ఎయిర్పోర్ట్ దగ్గరికి. బట్ ఆ బర్తాంగ్ ఐలాండ్కి వెళ్ళాలంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ పోర్ట్ బ్లేర్కి వెళ్ళాలి. సో అక్కడ వాళ్ళు ఉండే హట్ అదంతా నీట్గా పెట్టారు ఇక్కడ. అండ్ లోపల కూడా మొత్తం ఆ ట్రైబల్ స్టాచ్యూస్ అదంతా పెట్టారు. ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి, ఐలాండ్స్ నేమ్స్, నెక్స్ట్ మ్యాప్, అండమాన్ మ్యాప్, ఎంత మెరైన్ లైఫ్ ఉంది దాని డీటెయిల్స్. అండమాన్లో ఐలాండ్స్ చాలా ఉన్నాయి, 100+ ఐలాండ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో. సో వాటన్నిటి నేమ్స్ అండ్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ బటర్ఫ్లై స్పీషీస్ అండ్ అక్వేరియంలో లైక్ డైవ్ చేస్తే అక్కడ ఎన్ని కైండ్స్ ఆఫ్ మెరైన్ లైఫ్స్ ఉన్నాయి. అండ్ మొత్తం స్కల్ప్చర్స్, మొత్తం స్టాచ్యూస్, ఇవన్నీ డీటెయిల్స్ నీట్గా ఒక్కొక్క రూమ్లో పెట్టారనమాట. ప్రతి ఒక్క రూమ్ ఒక్కొక్క దానికి సంబంధించింది అనమాట. సో బయట అలా డిస్ప్లే చేశారు కదా. సో ఇది ఐలాండ్స్కి సంబంధించింది అలాంగ్ విత్ నేమ్స్. సో లోపలికి వెళ్తే
అసలు అండమాన్ అండ్ నికోబార్ ఎలా డిస్కవర్ చేశారు, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎవరు డిస్కవర్ చేశారు, అది అసలు ఎలా ఫామ్ అయింది, ఐలాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, బీచెస్ ఎలా ఫామ్ అయ్యాయి, ఒక్కొక్క ఐలాండ్కి ఏంటి స్పెషాలిటీ, సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారనమాట. బేసిక్గా అండమాన్ అనేది చైనీస్ వాళ్ళు ఫస్ట్ తెలుసుకున్నారంట. సో అలా మెల్లగా అది ట్రావెల్ చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్తో పిలుస్తూ ఉన్నారంట. సో ఫైనల్గా అండమాన్ అనేది ఇండియన్ మైథాలజీ నుంచి హనుమాన్ అంటే అండమాన్ అని అనుకుంటూ దాన్ని అండమాన్గా లేటర్ అండమాన్గా దాన్ని పిలుస్తున్నారంట. సో ఎప్పుడైతే హనుమాన్ లంకను దాటడానికి ఈ అండమాన్ని స్టెప్పింగ్ స్టోన్గా వాడుకున్నారంట. సో బేసిక్గా ఇది 15 మిలియన్ ఇయర్స్ అగో ఒక బ్లాస్ట్ ద్వారా ఫామ్ అయిన ఐలాండ్ అంట. సో ఈ వాల్కెనో గురించి కూడా స్పెషల్గా రాసి దీనికి ఒక సెపరేట్ ఐలాండ్ కింద ఆ వాల్కెనో ఎక్కడ ఉంటుంది, బ్యారన్ ఐలాండ్ అని, అక్కడ మనం వాల్కెనో చూడొచ్చు అంట. సో దాని గురించి కూడా నీట్గా రాశారు. సో అండమాన్ ఐలాండ్ యొక్క షేప్స్ గురించి రాశారు. ఎన్ని కైండ్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటారు, 4-5 కైండ్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటారంట. సో వాళ్ళ ఆరిజిన్ గురించి దాని గురించి రాశారు. అండ్ ఇక్కడ నేటివ్స్ ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళని ఏమంటారు, ట్రైబ్స్ని ఏమంటారు, ఎంత పర్సెంటేజ్ ఉంటారో అది కూడా రాశారు. సో చాలామంది నేటివ్స్ లైక్ నేటివ్ పర్సెంటేజ్ తక్కువ అక్కడ. బేసిక్గా అందరూ బయట నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైబ్ గురించి వాళ్ళు చాలా డీటెయిల్గా రాశారు. లైక్ వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎవరితో మాట్లాడతారు, వాళ్ళు బయట వాళ్ళు వస్తే ఎలా రియాక్ట్ అవుతారు, అలా మొత్తం డీటెయిల్గా రాశారనమాట. సో ఈ ఐలాండ్స్లో ఒక్కొక్క ప్లేస్ గురించి కూడా ఒక్కొక్క ట్రైబ్ ఏ ప్లేసెస్లో ఉంటారో దాన్ని నీట్గా చాలా డీటెయిల్గా రాశారు. సో చాలా మస్త్ విజిట్ మ్యూజియం అనిపించింది. నిజంగా ఈ మ్యూజియం విజిట్ చేయకుండా వెళ్ళుంటే చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే వాళ్ళము. అట్లీస్ట్ మేము డైరెక్ట్గా వెళ్ళి బర్తంగ్ ఐలాండ్ ఆ ట్రైబ్స్ని చూడకపోయినా ఇవి చూస్తుంటే మాకు నిజంగా ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చినట్టయితే అనిపిస్తుంది అనమాట. సో మెల్లగా ఒక్కొక్క రూమ్ కవర్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ అక్కడున్న ఫారెస్ట్ గురించి, ఎన్ని కైండ్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫారెస్ట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ మాత్స్, వీటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా రాశారు నీట్గా. అండ్ కైండ్స్ ఆఫ్ వుడ్, ఎలాంటి కైండ్ ఆఫ్ వుడ్ దొరుకుతుంది అని కూడా నీట్గా రాశారనమాట. తర్వాత అక్కడ నుంచి వేరే రూమ్లోకి వెళ్ళాము. అక్కడ ఏంటి అంటే మొత్తం కంప్లీట్లీ రిలేటెడ్ టు కోరల్స్ గురించి. సో ఎన్ని కైండ్స్ ఆఫ్ కోరల్స్ ఉంటాయి, ఏముంటాయి అనేది డీటెయిల్గా రాశారు. అప్పటి వరకు కోరల్ అనేది యానిమల్ అన్న విషయం మాకు తెలీదు. సో బేసిక్గా కోరల్ అనేది ఒక మెరైన్ యానిమల్ అంట. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ అవి శంఖాల్లో టైప్స్ అనుకున్నా, కానీ అది ఏంటంటే అవి యానిమల్, అవి సెల్ఫ్గా బ్రీడ్ కూడా అవుతాయంట. సో ఇవన్నీ డెడ్ కోరల్స్ వీళ్ళు ఇక్కడ పెట్టినవి. ఎన్ని కైండ్స్ ఆఫ్ కోరల్స్ ఉన్నాయి, టేబుల్ కోరల్ అంట, కాలీఫ్లవర్ కోరల్ అంట, ఫింగర్ కోరల్ అని, అండ్ షెల్ కోరల్ అని, రకరకాల ఎన్ని టైప్స్ ఆఫ్ కోరల్స్ ఉన్నాయంటే వాటి షేప్ బట్టి వాటి నేమ్స్ ఇచ్చాడనమాట. సో ఇలా ఫింగర్ కోరల్ అంటే అవన్నీ బ్రాంచెస్ అన్నీ స్ట్రైట్గా ఫింగర్స్ లాగా ఉంటున్నాయి. సో బుషీ టైప్ అలా రకరకాలుగా ఉన్నాయి. అసలు అంటే వీటిల్లో టైప్స్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత వేరే రూమ్కి వెళ్తుంటే ఇక్కడ నావీ అనేది ఎలా యాక్షన్లో ఉంది, సో నావల్ ఫోర్సెస్ ఎలా ఉంటుంది, అవి ఎలా నావీ షిప్స్ అనేవి ఎలా ట్రావెల్ చేస్తాయి, అక్కడ ఏమన్నా అయితే వాళ్ళు ఎలా యాక్షన్ తీసుకుంటారు అనేది నీట్గా డిస్ప్లే చేశారు. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐలాండ్స్ డిస్ప్లే చేశారని చెప్పాను కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చాలా డీటెయిల్గా డిస్ప్లే చేశారనమాట. అప్పటి వరకు ఉండే నావల్ ఆఫీసర్స్ గురించి, ఐలాండ్స్ని లీడ్ చేసే వాళ్ళ గురించి నీట్గా రాశారు. అండ్ నెక్స్ట్ రూమ్ వచ్చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షెల్స్, ఆల్చిప్పలు ఎన్ని ఉన్నాయంటే, శంఖాలు, షెల్స్, ఇన్ని కైండ్స్ ఆఫ్ వెరైటీస్, గవ్వలు, శంఖాలు, ఆల్చిప్పలు, వాటిలో పర్ల్స్ అండ్ వాటి సైజెస్
ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైజెస్ షేప్స్ ఉన్నాయంటే ఇవన్నీ ఒక దగ్గర చూస్తుంటే ఏంటి ఇన్ని ఉన్నాయా. ఒక్కొక్క శంఖాలు అయితే కొన్ని సమోసాలాగా ఉన్నాయన్నమాట. అసలు చాలా బాగుండే. అండ్ కొన్ని అయితే యానిమల్ షేప్లో స్టార్ ఫిష్ లాగా అలా కూడా ఉన్నాయి. ఈ శంఖాలన్నీ చూస్తే అప్పుడు నాకు అనిపించింది, అరే ఇన్ని వేరియస్ కైండ్స్ ఆఫ్ శంఖాలు ఉన్నాయి కదా, వాటి నుంచి సౌండ్స్ కూడా వస్తాయి కదా. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే పూర్వకాలంలో ఈ షెల్స్ అనేవి మనీలాగా ట్రేడ్ చేసేవాళ్ళంట. సో అంత ఎక్స్పెన్సివ్ ఇవి. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షెల్స్ ఇలా పెట్టారు. అండ్ మన మైథాలజీలో కూడా చూసుకుంటే కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు వాళ్ళు కూడా యుద్ధం స్టార్ట్ చేసిన ఎండ్ చేసిన వాళ్ళు శంఖాలను పూరిస్తారు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ శంఖాలు యూజ్ చేశారు కదా. కృష్ణుడేమో పాంచజన్యం అని, అర్జునుడిదేమో దేవదత్తం అని. సో అక్కడే అన్ని కైండ్స్ ఆఫ్ శంఖాలు ఉన్నాయా అని అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే అవే కాదు, ఇంకా చాలా కైండ్స్ ఆఫ్ శంఖాలు ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ది సైజ్ అండ్ షేప్ వీటి యొక్క ప్యూరిటీ అండ్ వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ చూస్తే నాకు స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడేటప్పుడు గవ్వలు యూజ్ చేస్తాం కదా, అవి గుర్తొచ్చాయి. ఇవి చాలా ప్రీషియస్ అంట ఇవి. సో వీటి గురించి కూడా జ్యువెల్స్ ఆఫ్ సీ అంటారంట వీటిని. సో చాలా ప్రీషియస్. ఇవి కూడా మనీలాగా యూజ్ చేసేవాళ్ళంట. సో చూడండి అన్నీ ఒక యూనిఫామ్ షేప్లో ఎలా పెట్టారో ఎంత బాగుందంటే చూస్తుంటే అసలు ఇంత డీటెయిల్స్ ఇంత నాలెడ్జ్ అనేది మనకి ట్రావెల్ చేస్తుంటే కనిపిస్తుంది. ఇన్ని ప్లేసెస్ విజిట్ చేస్తుంటే ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి వాటి హిస్టరీ గురించి మనకు తెలుస్తుంది. అసలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఆల్చిప్పల్లాగా ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా నేనైతే. ఎప్పుడు మూవీస్లో గూగుల్లో చూడడం తప్ప లైవ్లో ఎప్పుడు చూడలే. సో ఇవన్నీ ఏంటంటే గ్లాసెస్లో స్టోర్ చేసి నీట్గా పెట్టుకున్నారు, ఎవరు టచ్ చేయకూడదని. చూడండి ఇక్కడ సమోసాలు లాగా ఎలా ఉన్నాయో శంఖాలు ట్రయాంగిల్ షేప్లో, అసలు భలే ఉన్నాయి. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్, అసలు ఎవరు టచ్ చేయకూడదంట, గ్లాస్ని కూడా టచ్ చేయకూడదంట. సో శంఖాలు అనేది వేరియస్ షేప్లో ఎంత షైన్ అవుతున్నాయంటే వాటి యొక్క ప్యూరిటీ అనేది చూస్తేనే తెలుస్తుంది. అసలు కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. వేరియస్ కలర్స్లో అవి షైన్ అవుతున్నాయి. రకరకాల శంఖాలు అన్నమాట. అసలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు స్పైరల్ లాగా ఒక టెయిల్ శంఖం అంటే అలాగా ఉంది. అదైతే అసలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శంఖాలను చూస్తున్నాము. ఇవైతే ఆల్చిప్పల్ వీటిలో ఇది పర్ల్స్ కూడా ఉన్నట్టు ఒకటి చూసాను. అది ఓపెన్ చేస్తే 2 పర్ల్స్ అనేవి ఉన్నాయి. ఇదిగోండి చూసారా, సీ పర్ల్స్, మదర్ ఆఫ్ పర్ల్స్ అంట ఇవి. సో ఇక్కడ ఆయిస్టర్స్ అంటారు కదా అవన్నమాట. సో డిఫరెంట్ కైండ్స్ చూడండి. అక్కడ టెయిల్ శంఖం అంటే ఎలా ఉందో ఒక ఎలకలాగా. సో అలా డిఫరెంట్ శంఖాలు, వాటి హిస్టరీ గురించి కూర్చొని చదివితే అసలు పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు మొత్తం డీటెయిల్డ్గా చదువుకోవచ్చు. సో ఇది స్కార్పియాన్ షెల్ అంటే స్కార్పియాన్ టైప్లో షేప్లో ఉంది. సో ఇదొక కైండ్ ఆఫ్ శంఖాలు. అండ్ ఇక్కడ వచ్చేసి అసలు మన చెయ్యి కన్నా పెద్దగా ఏదో ఒక సోఫాలో ఉన్నట్టుంది. అసలు ఒక సోఫా అంత సైజ్ అంత ఉంది ఒక షెల్, జాయింట్ సీ షెల్ అన్నమాట. సో ఇవి నాకు తెలిసి అమ్మరు, లైక్ ఇవి వాళ్ళు ట్రెజర్ లాగా సేవ్ చేసి పెట్టుకున్నారు. ఇదేంటి అంటే పెద్ద టార్టాయిస్ వైఫ్ అండ్ టార్టాయిస్ చైల్డ్. ఇది ఏంటి అంటే దీని గురించి ఈ టర్టిల్ మాట్లాడుతున్నట్టు రాశారు, టర్టిల్ స్టోరీ గురించి. ఇది డిఫరెంట్ ఏరియాస్లో ట్రావెల్ చేస్తూ ఉంటుందంట అక్రాస్ అండమాన్ బీచ్ మొత్తం, ఆ ఓషన్ మొత్తము. అయితే ఒక స్మగ్లర్ ఎవరో దొంగతనంగా దీన్ని చంపేసి పట్టుకెళ్తుంటే అప్పుడు ఇల్లీగల్గా తీసుకున్న వాళ్ళని పట్టుకొని వీటిని రికవర్ చేశారంట. సో దాని గురించి ఆ స్టోరీ ఉండే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొత్తం నావల్ గన్స్, మెరైన్ గన్స్ ఇవన్నిటి గురించి కూడా ఉండే. సో ఇదేదో బల్ల అని రాసింది, అంటే ట్రైబ్స్ యూజ్ చేసే వెపన్ కావచ్చు. సో దాని గురించి కూడా డీటెయిల్ ఇక్కడ చేశారనమాట. సో హంటింగ్ స్పేర్ అంటారంట, మేబీ ట్రైబ్స్ దీంతో హంట్ చేసేవాళ్ళు అనుకుంటా.
సో నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియంలోకి వచ్చేసాము. సో ఇక్కడ చూసారు కదా వేరియస్ టైప్ ఆంజెస్ అని. సో 5 types ఆఫ్ ట్రైబ్స్ ఉన్నాయంట. సో అందులో 3 types ఆఫ్ ట్రైబ్స్ ఇంకా జనజీవన స్రవంతిలో కలిసిపోయారంటే మామూలు పీపుల్ లాగానే వాళ్ళు కూడా లైఫ్ లీడ్ చేస్తున్నారంట. లైక్ బస్సెస్లో తిరగడము, మనుషుల్లో కలిసిపోయి లీడ్ చేస్తున్నారంట. కానీ 2 tribes మాత్రము అలానే ట్రైబల్ లానే ఉన్నారు. సో అందులో ఒక ట్రైబ్ వచ్చేసి బత్తంగాయలు అని చెప్పాను కదా, అక్కడ ఉంటారు. సో వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీ. అండ్ ఇంకొక ట్రైబ్ ఉన్నారు, వాళ్ళైతే ఎక్స్టెంట్ అనమాట. అసలు అక్కడికి వెళ్ళే డేర్ కూడా ఎవరు చేయాలంట. ఎవరు వెళ్ళినా కానీ రిటర్న్ రారు అని చెప్పేసి అన్నారు. ఓన్లీ ఒక అమెరికన్ లేడీ, ఒక జర్నలిస్ట్ మాత్రం అక్కడికి వెళ్ళి ప్రాణాలతో బయటకు వచ్చిందంట. ఆమె వెళ్ళేటప్పుడు ఆ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళి, మరి తను ఎలా మేనేజ్ చేసిందో తెలియదు కానీ ఓన్లీ తను మాత్రమే సేఫ్గా రిటర్న్ వచ్చిందంట. సో అది కొంచెం డేంజరస్ అంటారు. అండ్ ఈవెన్ మనము ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్ళినా కూడా మనతో వాళ్ళు మాట్లాడారంట. సో మనం కార్లో కూర్చొని దూరం నుంచి చూసి వచ్చేయడమే అని చెప్పేసి అన్నారు. సో మేము ఈసారి అయితే విజిట్ చేయలే, కానీ నెక్స్ట్ టైం మాత్రం పక్కా ప్లాన్ చేసుకొని వస్తాము. ఇదొకటే కాదు, చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయాల్సినవి పోర్ట్ బ్లేర్లో. సో మేము తీసుకున్నామనే కాదు, మేము కంపేర్ చేసిన అన్ని ప్యాకేజెస్లో వీటి గురించి ఎక్కడ లేవన్నమాట. సో అక్కడ మాకు తెలిసిన దాన్ని బట్టి, మేము చూసిన దాన్ని బట్టి మేము సెపరేట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. దానికి సెపరేట్ వీడియో అది రెడీ చేస్తాం. ఎక్కడికి వెళ్ళచ్చు, ఎలా చేయొచ్చు, ప్యాకేజ్ ఏజెన్సీ హెల్ప్ లేకుండా మనమే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని సెపరేట్ వీడియో ఒకటి రెడీ చేస్తాను. సో బాగా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి విజిట్ దగ్గర ఎంపోరియంస్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ షాప్స్ లాగా ఎంపోరియంస్ అంటారు. అక్కడ ఇలా షెల్స్తో మిర్రర్స్, బ్యాగ్స్, పర్ల్స్, దండలు, ఈ 3D కైండ్ ఆఫ్ ఫిషెస్, మెరైన్ లైఫ్ గురించి, షెల్స్ అండ్ ముత్యాల దండలు, ట్రైబ్ రిలేటెడ్ బొమ్మలు, ఇవన్నీ హ్యాట్స్, ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. పర్ల్స్తో చేసిన పర్సెస్, ఇవన్నీ ఇయర్ రింగ్స్. కంపారిటివ్లీ చాలా ఎక్స్పెన్సివే ఉండే, బట్ ఇక్కడున్న ప్యూరిటీ మనకి ఇక్కడ దొరకదు కదా. సో అండమాన్కి వచ్చాము, ఏదైనా మెమరీగా తీసుకెళ్ళాలి ఎలా అన్నా అని చెప్పి నేను కొన్ని చూసాను, ట్రై చేశాను. సో కొన్ని ఇయర్ రింగ్స్ అవి షాప్ చేశాను. సో ఈ విజిట్ అంతా నాకు బాగా నచ్చింది. సో బెల్ అనేది రింగ్ చేశాను. సో డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్ ఎక్కేసాము. సో ఫ్లైట్ అనేది కరెక్ట్ టైంకే వచ్చేసింది అనమాట. సో ఫ్లైట్ ఎక్కేసి ఇంకా మేము డైరెక్ట్ చెన్నైకి రిటర్న్ అయిపోయామన్నమాట. సో ట్రావెల్ టైం 2 hours. సో 2 hours చెన్నైకి వచ్చిన తర్వాత చెన్నైలో మళ్ళీ తిరుపతికి ట్రైన్ బుక్ చేసుకున్నాము. సో this is all our experience in our Andaman trip. సో ట్రిప్ అంతా ఆసమ్ ఉండే. సో క్లైమేట్ కొంచెం అటు ఇటు అయ్యి కొన్ని అడ్వెంచర్స్ కూడా చేసాము, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ ఆఫ్ ఇట్. అండ్ మేము చాలా మెమరీస్ తీసుకొని వెళ్ళాం. ఇది పెళ్ళైన తర్వాత మా ఫస్ట్ ట్రిప్ చాలా మెమరబుల్గా అయింది. వీఆర్ సో హ్యాపీ. అండమాన్ని మేము ఒక ఫస్ట్ ప్లేస్గా చూస్ చేసుకున్నందుకు. సో ఫైనలీ మా ట్రిప్ అయితే అయిపోయింది విత్ సో మెనీ మెమరీస్ అండ్ పిక్చర్స్ అండ్ లాట్ ఆఫ్ స్మైల్స్ అండ్ హ్యాపీనెస్. సో మీరు కూడా నెక్స్ట్ టైం అండమాన్ ప్లాన్ చేస్తే ఇవన్నీ ప్లేసెస్ గురించి తెలుసుకొని వెళ్తే మీకు ఇంకా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో మీరు ముందే ఇన్ హ్యాండ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నేను కంప్లీట్ డీటెయిల్స్ లైక్ మేము ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాం, ఏమేమి ప్యాక్ చేసుకున్నాం, ఏం తీసుకెళ్ళాము, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసాము, ఇంకా ఏం చూడొచ్చు, ఇంకా బడ్జెట్ ఎట్లా కట్ చేసుకోవచ్చు, అక్కడ ఎలా ట్రావెల్ చేయొచ్చు, ఏం తీసుకోవచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ కంప్లీట్గా నీట్గా నేను మళ్ళీ ఒక వీడియో చేసి మొత్తం ట్రావెల్ గైడ్ లాగా మొత్తం ఒకటి క్లియర్గా చేసి రిలీజ్ చేస్తాను. సో కీప్ సపోర్టింగ్ us guys. Thank you so much for watching. Don't forget to subscribe and ring the bell icon. Thank you. Bye bye.